అదేం లేదు, మీకు అసలు ఎప్పుడు ఆగలేదు. గ్యాప్ రాలేదా? బ్రేక్ వచ్చిందేమో. బుక్ రెడ్ బుక్ అంటే వేరే బుక్ కాదు. అక్కడ ఆయన ఏం రాసుకున్నాడో తెలియదు. అక్కడ నిరంతరం జరిగేది ఏంటంటే, కట్టర్ కార్యకర్తలకి తెలుగుదేశంలో ఒక ఫీలింగ్ ఉంది. అంటే వాళ్ళు మేబీ 30 నుంచి 50 వయసు మధ్యలో ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలు. తెలుగుదేశం కోసం వాళ్ళు కోసినా కూడా బ్లడ్ పసుపుగా వస్తుంది వాళ్ళందరికి కూడా. అలాంటి కట్టర్ కార్యకర్తలు 100 మంది ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు 2019 టైంలో విసుగు చెంది వదిలేశారు. ఓటమిలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా పెద్దగా పార్టీ యాక్టివిటీకి రాల 2-3 ఏళ్ల పాటు. 2-3 ఏళ్ల పాటు రాల వాళ్ళు ఎవరు కూడా. ఈవెన్ కరోనా అప్పుడైనా అట్లాంటి వాళ్ళు ఏంటి, నిధులు సమీకరించగలరు, 10 మందితో మాట్లాడి కన్విన్స్ చేయగలరు. ఊరికినే రోడ్డు మీద రెచ్చిపోరు, పార్టీ ఆఫీసులోనే మాట్లాడతారు, అందరితో కలుపుకెళ్తారు వాళ్ళు. వీళ్ళు కట్టర్ కార్యకర్తలు. మిగతా పార్టీలకి తెలుగుదేశానికి నిర్మాణాత్మక కార్యకర్త వాళ్ళు. వాళ్ళ కట్టర్ కార్యకర్త వేగ్గా కాదు, పార్టీకి ప్రయోజనం ఏం చేకూరుతుందని ఆలోచిస్తాడు. వీళ్ళకు ఒక అసంతృప్తి ఏముందంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారాలను అడ్డు పెట్టుకుని అవతల వాళ్ళని వేధించడు. అదే రాజశేఖర రెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి అయితే వేధిస్తాడు అనేటటువంటి వాళ్ళకున్న ఒక అపప్రద నన్ను అడిగితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాంటి కక్ష కట్టకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏంది గొడవ? వీళ్ళిద్దరికి ఏమైనా చిన్నప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా, తగవలు ఉన్నాయా? అతను జైల్లో ఎందుకు పెట్టించాడు? కాంగ్రెస్ పార్టీ అయితే 6 రోజులు వచ్చేవాడు జగన్, 16 నెలలు జైల్లో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఇంప్లీడ్ అయినటువంటి అశోక్ గజపతి రాజా, ఎర్రన్నాయుడ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి తెలుగుదేశం లాయర్లు అక్కడ కూర్చున్నారు కాబట్టి దెబ్బకొట్టారు. అప్పట్లో జగన్ మీద ఏవైతే తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ తర్వాత చంద్రబాబు టైంలో కీలక పదవులు పొందారు. ఏంటండి, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ కొట్టడం, ఆయువు పొట్టు మీద కొడతాడు. అంటే జగన్ కూడా అదే పని చేశారు అనుకోవాలి మరి. ఏది చంద్రబాబు నాయుడు అంత చేయలేకపోయాడు, అంత చేయలేదు. ఒక 58 రోజులకి దానికి అధికారులందరినీ ఏడిపించగలిగాడుగా జగన్. మరి అదే అధికారులు ఏడిపించలేకపోయాడుగా. జడి లక్ష్మీనారాయణ దర్జాగా తిరిగాడు కదా, ఏమైంది? కక్ష సాధింపు ఎవరి చేతిలో ఉన్నట్టు? అంటే కొంతవరకు ఈయన కక్ష తీర్చుకున్నాడేమో. ఏది ఎవరి మీద తీర్చుకున్నాడని? చంద్రబాబు నాయుడు మీద తీర్చుకున్నాడు. అది కూడా కక్ష అని నేను అన్ను.